హాయ్ అండి. ఈరోజు నేను పొటాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకునే ప్రాసెస్ అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయలు వచ్చేసి 4 తీసుకున్నానండి. పచ్చిమిర్చి వచ్చేసి 2 తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం పొటాటోస్ ఇలా పీల్ తీసేసి ఇలా చక్కగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోండి. ఈ ఆనియన్స్ అనేది మనకి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న పొటాటో పీసెస్ని వాటర్ లేకుండా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇలా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామండి. పొటాటో అనేది మనకి ఉడకాలి కదండి కాసేపు. చూసారి చక్కగా బాగా పొటాటో అనేది మగ్గింది కదండి. ఈ విధంగా మగ్గే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటాలు అన్నమాట ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇలా టమాటా వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామండి. చూసారా మనకి టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 6 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోండి. కారం మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. ఇలా కారం అనేది వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలన్నమాట. ఎంతో సింపుల్గా అయిపోయి పొటాటో కర్రీ చాలా సింపుల్గా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. సరేనండి. ఇలా దగ్గరికి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. బాయ్ బాయ్.